హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇల్లు 2026 పథకం గురించి తెలుసుకుందాం. అయితే ఎవరికి అర్హతలు, ఏ పత్రాలు కావాలి, అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్ అండ్ సింపుల్గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు సింపుల్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది ఇల్లు లేని పేద కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇచ్చే ఒక పథకం. ఇది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ మున్సిపల్ ప్రాంతాలకు వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మనకు చెల్లిస్తుంది. ఎలిజిబిలిటీ, అర్హతలు ఏమిటో చూద్దాం. మొదటిది, తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసం కలిగి ఉండాలి. రెండవది, రేషన్ కార్డు కలిగి ఉండాలి. మూడవది, ఆదాయం, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఆదాయం ఉండాలి. నాలుగవది, గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు తీసుకొని ఉండకూడదు. ఐదవది, మీ స్థలం 40 గజాలు ఉండాలి, 60 గజాలకి మించి ఉండకూడదు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఏ డాక్యుమెంట్స్ కావాలి? మొదటిది ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. రెండవది రేషన్ కార్డ్. మూడవది ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్. నాలుగవది కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్. ఐదవది నివాసం, రెసిడెన్సీ. ఆరవది స్థలం వివరాలు. స్థలం వివరాలు అంటే మీ స్థలం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, రిజిస్ట్రేషన్ లేకుండా నోటరీ అయినా చేయించుకొని ఉండాలి. ఏడవది బ్యాంక్ పాస్బుక్. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల వారు మీ గ్రామ సచివాలయానికి వెళ్ళండి. అక్కడ విఆర్ఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ ఫీల్డ్ వెరిఫికేషన్కి వస్తారు. నెక్స్ట్ పట్టణ మున్సిపల్ ప్రాంతాల వారు మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేయండి. మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు మున్సిపల్ ఆఫీస్లో. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా జరుగుతుంది మీకు. అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అధికారులు మీ ఇంటికి వస్తారు. నిజంగా మీకు ఇల్లు ఉందా లేదా అని చెక్ చేస్తారు. మీ స్థలాన్ని కొలవడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఫేక్ డీటెయిల్స్ ఇస్తే మాత్రం అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎలా రిజెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. తప్పు ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చినా, ఆల్రెడీ ఇల్లు ఉన్నా కూడా అప్లై చేయడం వలన. మూడవది ఫేక్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే రిజెక్ట్ అవుతాయి. అయితే ఇది ఇందిరమ్మ ఇల్లు అర్హత పత్రాల గురించి పూర్తి సమాచారం అందించాను అనుకుంటున్నాను. అయితే మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నేను ఎలా చేశానో మీకు కూడా స్టెప్ బై స్టెప్ వీడియోస్ పెడతాను. అలాగే మా ఇంటిని కూడా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.